హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. మా పల్లెటూరులో ఉన్నాను కదా, చిరువేళ్లలో. బిజీ లైఫ్. అంటే వీడియోస్ తీసుకోవడంలో ప్రశాంతంగానే ఉంటుంది, కానీ పల్లెటూరులో ఈరోజు మా ఊర్లో మ్యారేజ్ ఒకటి జరిగింది. పుట్ట దగ్గర పూజ చేస్తుంటే లైవ్ పెట్టాను. ఇంటికి వచ్చేవరకు 7 వర్షం వస్తుంది, ఇంట్లో కూరగాయలు లేవు. వర్షానికి ఏం తింటే బాగుంటుందని చెప్పేసి మంచి రెసిపీ చేసుకుంటున్నాము. రోటి పచ్చడి, మినప్పప్పు అనమాట. మినప్పప్పు నున్నెబ్బేళ్ల పచ్చడి అంటాం మేము. ఇప్పుడు ఇది దంచుకుంటున్నాం రోట్లో. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కూడా, మీకు కూడా ఊరుతున్నాయని తెలుసు నాకు. కమ్మని స్మెల్ అండి మినపప్పు పచ్చడి. ఇప్పుడు టమాటా గుజ్జు అండి. టమాటా గుజ్జు, చింతపండు కొంచెం ఉడకబెట్టానమాట. ఈ మినపేళ్ళు దంచాం కదా ఫస్ట్, దాంట్లో వేసి ఈ గ్రేవీ అంతా దంచుకోవాలి. కమ్మగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే ఈ క్లైమేట్కి. వర్షం ఇప్పుడు మాకు కొంచెము. రోటి పచ్చడి కదా, సూపర్ ఉంటుంది అన్నమాట. పచ్చడి నలిగిందండి. ఇప్పుడు ఎర్రగడ్డ చీల్చి వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే, ఇలా వేసుకుంటే మెదగదు కాబట్టి ఈ పాయలు తీసి వేసుకోవాలి. ఇలా ఒలుచుకోవాలి. ఎర్రగడ్డలు తరిగిన ముక్కలే మనము చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాము. అన్నంలో కలుపుకుంటే ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ఉల్లిపాయ వచ్చి కమ్మగా ఉంటుంది అన్నమాట. అవును, అది వీడియోగ్రాఫర్ కూడా రాలే. మనీ కూడా తీయలేదంట, వద్దన్నారని. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఎంత చక్కగా. ఉప్పు సరిపోయింది. నువ్వు కూడా చూడక ఒకసారి. నేను చూసినా, నువ్వు ఒకసారి చూడు. ఒకసారి చూడు ఎలా ఉందో. చాలకుండా తెస్తా. తెస్తా. సాల్ట్ తెచ్చేదా? సాల్ట్ తక్కువైందండి, కొద్దిగా వేస్తున్నాము. అక్క నేను వర్షానికి కబుర్లు చెప్పుకుంటూ చక్క మినపేళ్ల పచ్చడి నూరేసుకున్నాము. ఇప్పుడు పెరుగు ఉంది చక్కగా ఇంట్లో, గడ్డ పెరుగు, తోడుపెట్టిన పెరుగు. ఈ మినపేళ్ల పచ్చడితో పెరుగుతో నైట్ డిన్నర్ కంప్లీట్ చేస్తాము. కమ్మగా నచ్చిందా మినపేళ్ళు టమాటా గుజ్జుతో పచ్చడి చేయడము? ఇలా పల్లెటూరు రెసిపీలు చూపిస్తూ ఉంటాను, మంచిగా రోటి పచ్చళ్ళు. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇలాగే మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. బాయ్ అండి.